హెచ్సిఏ కేసు రంగంలోకి ఈడీ ఎఫ్ఐఆర్ దర్యాప్తు వివరాలు కోరుతూ సిఐడికి లేఖ మనీ లాండరింగ్ కోణంలో విచారణ. ఎఫ్ఐఆర్ దర్యాప్తు వివరాలు కోరుతూ సిఐడికి లేఖ మనీ లాండరింగ్ కోణంలో విచారణ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏలో ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఆర్థిక అవకతవకలు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని బెదిరించడం, ఫోర్జరీ పత్రాలతో హెచ్సిఏలోకి ప్రవేశం తదితర ఆరోపణలపై హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని సిఐడి ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ నిమిత్తం బీసీసీఐ నుంచి వచ్చిన నిబంధనలు, క్రీడా పరికరాల కొనుగోలు, స్టేడియం నిర్వహణ అంశాల్లో హెచ్సిఏ పాలకులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సిఐడి పేర్కొన్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో విచారించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టును, నిందితుల వాంగ్మూలాలను, ఇతర దర్యాప్తు వివరాలను తమకు ఇవ్వాలని కోరుతూ సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఈడీ లేఖ రాసింది అంటే ఈడీ ఎంటర్ అయిందంటే 25 కోట్లకు పైన జరిగితేనే ఈడీ ఎంటర్ అవుతుంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐడి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు చెందిన రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను అరెస్టు చేసింది. దీంతో గురువారెడ్డి ఫిర్యాదును కూడా ఈడీ పరిశీలిస్తుంది. ఇక ఒక్క ఓటు మెజారిటీతో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీల్ కాంటేతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి దర్యాప్తులో తేలింది. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఉప్పల్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్లంబింగ్ పనుల నిమిత్తం 21.7 లక్షలను ఖర్చు చేసినట్లు హెచ్సిఏ తన రికార్డులో పేర్కొంది. అయితే ఆ పనులను తామే పూర్తి చేశామని సన్ రైజర్స్ ప్రకటించింది. 2024-25 సీజన్ కోసం 1340 క్రికెట్ బంతులు కొనుగోలుకు రూపాయలు 1.04 కోట్లు ఖర్చు చేశామని హెచ్సిఏ రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ బంతుల వివరాలు స్టాక్ రికార్డులో నమోదు కాలేదు. హెచ్సిఏల కోసము రూపాయలు 11.86 లక్షలు ఖర్చు చేసిన జగన్మోహన్ బృందం పేర్కొనగా కొనుగోలు ప్రక్రియలో టెండర్ల ద్వారా జరగలేదని సిఐడి విచారణలో వెల్లడైంది. కాగా హెచ్సిఏ పాత కమిటీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై గతంలో దర్యాప్తు చేసిన ఈడీ 51.29 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇదంతా ఈయన ఎవరు? జగన్మోహన్ రావు ఒక వెలుమ దొర. అప్పుడు రాజకీయాలు చేసి ఆయనని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా చేసింది ఎవరు అంటే వాళ్ళ కులస్తులు, వాళ్ళ అధికారంలో అండదండతోని ఆయన శాసించిండు. కానీ ప్రతి ఒక్క విషయం చూడు, ఏ టాపిక్ పట్టుకున్నా వాళ్ళది ప్రతి దాంట్లో అవినీతి ఉన్నారు, ప్రతి దాంట్లో దోపిడీ, ప్రతి దాంట్లో అవినీతి, ఈ రకంగా అవినీతి. అబ్బా.